వచ్చాడ్రా కప్లింగ్ గాడు. ఆ బిల్డప్ చూడు. ఈ రోజు ఎవడు బలో. ఈశాన్యం, వాయువ్యం, ఆగ్నేయం, నైరుతి, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్. అది టిఫిన్ కు ఈస్ట్ బెస్ట్. పక్కనే ఈశాన్యంలో వాసు బేషన్ కూడా ఉన్నది కాబట్టి టిఫిన్ కు ఇదే బెస్ట్ ప్లేసు. అరే వాస్తు దోషం ఇట్రా, ఇటు వచ్చి ఆ టేబుల్ కొంచెం ఇక్కడ వెయ్యి. అట్ట చూస్తావేంట్రా అక్కుపక్షి, మధ్య వస్తుంది త్వరగా వెయ్యి. ఒరే బడుద్దాయ్, ఒక సద్బ్రాహ్మణుడికి సేవ చేస్తే పుణ్యం వస్తుందిరా. సత్తు బ్రాహ్మణుడు కాదురా, సద్బ్రాహ్మణుడు. ఏమిటా విసురు? మేషం మేక, వృషభం ఎద్దు, మిథునం దంపతులు, కర్కాటకం ఎండ్రకాయ. ఇదిగోండి మీకు ఇష్టమైనట్టు. ఏంటి ఇక్కడ సిట్టింగ్ చేశారు? కప్పులింగు శాస్త్రికి ఇదే కరెక్ట్ ప్లేసు. ఇంకొంచెం లోపలికి వెళ్తే బాత్రూమ్ ఉంది, అదైతే పక్క వాస్తు. తిన్న తర్వాత అక్కడికే బాబు, ఇంకో పని చూసుకో. మూసుకో. ఏమోయ్, పెసర దోశలోకి మినపప్పే వాడుతున్నావు కదా? ఆ ప్రకారంగా అదే వాడుతున్నా. అందుకే దోశ అంత రుచిగా ఉంది. పూర్చుకోండి. హలో, కప్లింగ్ శాస్త్రి హియర్. ఏంటి ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలుస్తుందని బెట్టు కాశావా? ఏ మాత్రం? 50,000. సరే. ఇప్పుడు ఆగ్నేయంలో వికెట్లున్నాయి. బౌలర్ ఈశాన్యం నుంచి వచ్చి బంతేస్తున్నాడు కాబట్టి పని చేయి. పిచ్చి మధ్యలో పెద్ద బండ ఒకటి బాదు, విజయం నీదే. పిచ్చి మధ్యలో రాయి పాతే మ్యాచ్ ఎలా ఆడతారు? ఈ కప్పులింగ్ శాస్త్రి చెబితే ఆడతారు స్వామి. వారిని దోష మహత్తరంగా ఉంది. కొంచెం నెయ్యి తగిలిస్తే ఇంకా బాగుండేది. ఏ పేరు? గోపి. గోపి అని పేరు పెట్టుకుని ఈ ముహూర్తంలో ఇడిదిరి కూర్చుంటావా? నాశనం అయిపోతావు. ఇడిదిరి కూర్చో. ఇప్పుడు చెప్పి ఏమిటి సమస్య? మేము చెప్తే మరి మీరెందుకు సార్? నువ్వు అటు వచ్చావా? సరే, ఓ పని చేయి గోపి, ఈ బిల్లు నువ్వు కట్టేసేయి. రమణ, శాస్త్రి గారు బిల్లు నా అకౌంట్ లో వేసి. ఇక్కడ నీకు అకౌంట్ కూడా ఉందా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు. కప్లింగ్ గార్డ్ అకౌంట్ లో ఇంకొకటి బలి. ఇప్పుడు నువ్వు నాకు బాగా నచ్చావు. నీది ప్రేమ సమస్య. నువ్వు ద్వేషించే వాళ్ళు సహితం నిన్ను ప్రేమిస్తారు. కరెక్ట్ సార్. కులం, మతం, వయసు, డబ్బు, దశకం ఇవేవి మీ పెద్దలకు అడ్డం కాదు. కరెక్ట్ సార్. కాకపోతే బేసిక్ గా అమ్మాయి నచ్చలేదనుకుంటా. నేను ప్రేమించింది ఆ అమ్మాయిని కాదు, ఆ అబ్బాయిని. చిక్క కుదిరింది. ఏమిటో ఈ ప్రకృతి వైపరీత్యం, అందుకే లెక్క తప్పినట్టుగా ఉంది. అప్ప ఎలాగైనా సాయం చేయాలయ్యా, లేకపోతే చేతికొచ్చిన పంట పోతుంది. సహాయమా? ఎందుకు చెయ్యాలి? అదేంటయ్యా అలా అంటారు? మా ఓట్లన్నీ మీకే వేశాం కదా. ఏంట్రా ఓటు? ఎవడ్రా వేసింది? ఒక్కో ఓటు 500 రూపాయలు కొన్నాను తెలుసా? అయినా ఎన్నికల్లో ఖర్చైన డబ్బు ఇంతవరకు జమ కాలేదు. అదేంటయ్యా అట్టా అంటారు? మీరు మా నియోజకవర్గానికి ఎంపీ, ఓటు వేసినా వేయకపోయినా సాయం చేయాలి కదయ్యా. వీడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు, బయట పంపించవయ్యా. అయ్యగారికి బోడలు పనున్నాయా, తర్వాత కొలుతుగా నెల్లు. అది కదండి, ఒకసారి ఎలవయ్యా. ఇదిగో పిఏ, ఆ దొంగల విషయం ఎంతవరకు వచ్చింది? ఆ పని మీద ఉన్నాను సార్. హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాను. ఆ త్వరలోనే తెలుస్తున్నారు సార్. సరే. అదేంటి అంశయ్య బాబు, చూడలేక చచ్చిపోతున్నా. ఏమి లేదన్నా, సీట్ మీద సెకండ్ వేసింది, గోక్కుంటే సీప్ గా ఉంటుందని ఇలా మేనేజ్ చేస్తున్నాను. నువ్వు తిన్నా ఆయన పోయిందే. నిజంగా సరళమేనా? సిగ్గుపడింది వాళ్ళే. సేర చుట్టావంటి, ఇవాళ డ్యూటీ లేదా? మర్చిపోయావా? ఈ రోజు నా పుట్టినరోజు. అయ్య బాబోయ్, అందుకేనా చందన బ్రదర్స్ యాడ్ లో మోడల్ లాగా శారీలోని మెరిసిపోతున్నావు? శారీలో మాత్రమే మెరుస్తున్నానా? అబ్బే, నువ్వు మామూలు టైంలో కూడా మెరిసిపోతుంటావు. ఒంటికి రిన్స్ సబ్బు కానీ వాడేస్తున్నావా? ఏడుకొండలు. సారీ, లైట్ తీసుకుని కూర్చో.
ఈ రోజు నీ పుట్టినరోజు కాబట్టి ఇప్పుడు ఈ దోశ బిల్ నాది, ఈవినింగ్ మా పార్టీ బిల్ నీది. సరే గాని ఇంతకీ వెంకటరమణ లేరి? నీ బర్త్డే కదా, గిఫ్ట్ కొనుక్కోవడానికి వెళ్ళారు. చా అన్ని అబద్ధాలే. వసే సరళ, ఇదే నీకు మంచి టైం. సోలోగా హీరో దొరికాడు, ప్రొసీడ్ అయిపో. ఇదేంటిది కొంచెం తేడా చూస్తుంది. కొంచెం కాదు, మ్యాక్సిమం తేడా చూస్తుంది. అయ్యి బాబాయ్, ఇది మూడ్లోకి వచ్చినట్టుంది. అవతల పొయ్యి మీద పాలు మరిగిపోతున్నాయి. అర్జెంట్గా చెప్పేప్పుడు బెటర్. ఏడుకుంటా ఈ చెయ్యి ఎప్పుడు వదలకి. ఎరా సమ్మకుందా ఎలా పంపిస్తాను. ఏంటంటే గోకేతనం? అది కాదు ఏడుకొండలు, నాకు ఇంకేం చెప్పుకో. ఈ 7 కొండలు అస్సలు కమిట్ అవ్వడం. ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయితే కంట్రోల్ చేసుకోవడం బాబు. అదే కదా నా ప్రాబ్లం. పప్పు సుద్ద అంటే అంటే ఏంటి? ముద్దు ముచ్చట తెలియదు ముద్దు మొహం. నీకంటే కోమలో ఉన్న పేషెంట్ బెటరు. ఎందుకు? జండు బామ్ రాసుకో. ఎక్కడ? మోకాలికి. బుర్ర షార్ప్ అవుతుంది. అదెలా? ఆడికంటే మనం అంటే ఎక్కువ ఇస్తాం. అని చేతి మీద మాత్రం ముట్టుకుంది. మన నాయకి జుట్టు పెట్టేసుకుందో. ఏంటయ్యా సార్ లైసెన్స్ లేదండి సార్. ఫోన్ తీసుకో. సరే 50 తీసుకోండి సార్. పదవయ్యా పద వెళ్ళు. నువ్వు ఇచ్చే 100 రూపాయలు కూడా రిసిప్ట్. రికార్డ్ సి బుక్, లైసెన్సు, ఇన్సూరెన్సు, పొల్యూషన్ లేదు సార్. రా సార్ దగ్గర రా. ఇవాళ మన పొలాలు ఉన్నాయి కదా రా. సార్. మంచి బేరం దొరికింది. రా. ఏంటయ్యా కేసు? వీడి దగ్గర పొల్యూషన్ లేదు సార్, మనగా పండుగ సార్. మనకా నీకా? ఏంటి సార్ పొల్యూషన్ ఒకటి లేకపోతే ఏమైంది సార్? మొత్తం అన్ని ఉండాలమ్మా, లేకపోతే రూల్స్ ఒప్పుకో. మీ జీపుకుందా సార్ పొల్యూషన్ కార్డు? చూస్తుంటే పాతకాలం నాటిదిలా ఉంది. ఏమయ్యా డిపార్ట్మెంట్ జీప్కే పొల్యూషన్ కార్డు అడుగుతావు నువ్వు? మీకో రూలు మాకో రూలా సార్? అయినా సెక్యూరిటీ చెక్కి పొల్యూషన్ కార్డు ఎందుకు సార్? ఏంట్రా మాకే రూల్స్ చెప్తున్నావు? ఇది బండి తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టండి. ఓకే సార్. సార్ నన్ను కొట్టినందుకు కోర్టుకి వెళ్తా. సార్ నమస్తే. ఏమయ్యా అతను ఏమైనా విఐపీనా? చెక్ చేయకుండా పంపించేస్తున్నావు? తెలుసున్నాడు కదా అని. ఏంటి సార్ నన్ను కూడా చెక్ చేయాలా సార్? నన్ను కూడా అంటే సిటీ పరిస్థితి బాగాలేదయ్యా, అందరిని చెక్ చేయాలి. ఏముంది డబ్బాలో? ఏం లేదు సార్. బాలేదు సార్. చూడండి. తెల్లగా ఉన్నాయి సార్. పాలు తెల్లగానే ఉంటాయి. నువ్వు వెళ్ళవే. వెళ్ళి వెళ్ళిరావనా. నాగార్జున ఎవరైనా వస్తున్నారా చూడు. ఓకే సార్. ఇది నాకు వాటర్ కావాలా? నాకు కావాలి. ఒరేయ్, మేము ఇక్కడ హ్యాపీగా మందు కొడుతుంటే మరుగు తోటలో కూర్చున్నట్టు అక్కడ కూర్చున్నావేంట్రా? రా రా రా, మామ పిలుస్తున్నాడు కదా. పిల్లోడు కదా భయపడుతున్నట్టున్నాడు. ఎరా నీ రేంజ్ ఏంట్రా? వీరా బాంది చిన్నప్పటి నుంచి మందు అలవాట్లేదండి. ఓరే నాన్న, చిన్నప్పటి నుండి తాగడానికి ఏమైనా బూస్టా హార్లిక్సా? మందు మందు తాతే నరకానికి పోతారంట అన్నా. పిచ్చోడా అవన్నీ పూర్వం మాటల. మందు వేసానుగా స్వర్గం కింద దిగొస్తుందా? మందు ముట్టని వాడు మరు జన్మలో పందై పుడతాడు. పందా అవకాశం ఎవరికి ఉన్నా? సాంబార్ లో అన్నం కలుపుకొని తిన్నట్టు మందు గిందు బీరు నీరు అన్ని కలుపుకొని తాగుతావేట్రా? నాకు మొత్తం కలుపు తాగడం అలవాటు అన్న. అవునా? ఒరే బాబు, నీ రేంజ్ ఏంట్రా? రేంజ్ ఏముందన్న? ఫుల్ దొరకపోతే ఆఫ్, ఆఫ్ దొరకపోతే కాటు, కాటు దొరకపోతే నాటు. కూర్చున్న కంపెనీ బట్టి ఉంటుందన్న. సిగరెట్ కూడానా?
తప్పదు కదా నా గంజా దొరకపోయినప్పుడు. మొదలಷ್ಟು అలవాటు ఉన్నాయి కాబట్టి సారా బుడ్లో అదే వచ్చినాడు, శిక్ష బుడ్లో అయిపోయి. అది ఇప్పుడు అర్థమైంది నాకు. మేమేమన్నావురా? మొత్తం నువ్వే తాగరా బాబు, మాకేమొద్దు. ఏంట్రా ఎందుకు ఎడుతున్నావు? చచ్చిపోయిన మా నాన్న గుర్తుకొచ్చాడు. ఓహో నాన్న, తండ్రి ఎంతైనా తండ్రిరా బాబా. ఈ కాసేపు నన్ను మీ నాన్న అనుకో. నాన్న నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావరా, ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తా రా. తండ్రిని అరేవరు అనకూడదురా బాబా, తప్పు. తప్ప కొడుకు మందు తాతుంటే వద్దని తప్పని పోయి ఆ డ్రాస్ వెంకట నాకేదో భయంగా ఉంది, నువ్వైనా చెప్పగా బాబు. వాడి తండ్రి ప్రేమను ఎలా కాదంటావండి? లేదంటే అన్న ప్రేమ. తండ్రి ప్రేమ ఈ తండ్రి ప్రేమలో లేదురా బాబు, రాక్షస ప్రేమలో ఉందిరా నాయన. వయసు వచ్చిన కొడుకు షకీలా సినిమాకి వెళ్తే తప్పు, పక్కింటి పాపను గోకితే తప్పు. తండ్రి ప్రేమతో చావు బాది చివరికి మాది రాక్షసి ప్రేమ చేస్తున్నారా? నేను మీ నాయన కాదురా, అలా ఆవేశపడగా నాయన. గంగిగోవుని గంగిగోవా నువ్వు పితికితే పాలిస్తారా? బాటిల్ పడిపోయిందిరా. వెంకట్ ఏంట్రా ఇంత లేటు? పోలీస్ చెకింగ్ రా. ఇప్పుడే బండి పాడైంది. సురేంద్ర ఇంకెంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది మేడం. అరే టీవీ5 సోమిలా ఉందే. ఏంటండి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? కార్ ట్రబుల్ వచ్చింది, అర్జెంట్ గా ఎంపీ గారు ఇంటర్వ్యూ తీసుకోవాలి. లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్? ఓ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. వెహికల్ రెడీ చేసుకుని వచ్చేయండి. అలాగే మేడం. అయ్యో బాబోయ్, ఈడేంటి ఎవరో టక్కులాడి నేసుకుని స్కూటర్ మీద తిరుగుతున్నాడు. కొంప తీసి నాకు సౌత్ ఇండియన్ తెస్తున్నాడా ఏంటి? అర్జెంట్ గా తెలుసుకోకపోతే నా కొంప కొల్లేరే. ఏ ఆటో ఆటో ఆటో, ఏ లెఫ్ట్ లెఫ్ట్. వెనక్కి కూర్చుంటావు, ముందు కూర్చుంటావా? థ్యాంక్స్ రమణ, బాయ్ బాయ్. హాయ్ భుజమా. ఏరా ఉన్న అభిమానం తొక్క తోటకూరని కబుర్లు చెప్పి తప్పించుకుంది ఈ టక్కులాడి కోసమేనా? అది కాదు భుజమా, నేను చెప్పేది విను. ఏరా దాని దగ్గర ఉంది, నా దగ్గర లేనిటి రంగు పొంగు జీన్స్ ప్యాంటా? కాల్ వదలు వదులు. ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? ఆ అమ్మాయి ఎవరనే కదా నీ డౌట్? తను జర్నలిస్ట్, మా హోటల్ పక్కన హాస్టల్లో ఉంటుంది. ఏదో ప్రాబ్లం అంటే లిఫ్ట్ ఇచ్చాను అంతే, ఇంకేం లేదు. నిజంగా అంతేనా? అంతే బంగారం. నాకు తెలుసు నువ్వు మంచోడువని, అదెక్కడ నేను నా దగ్గర నుంచి ఎగరేసుకుపోతుందో అని టెన్షన్ పడ్డాను. ఎందుకు టెన్షన్? నేను ఎవరిని లవ్ చేయట్లేదు. కానీ నేను చేస్తున్నాను. నువ్వంటే పిచ్చిరా నాకు. ఇక్కడి వరకు ఎక్కిపోయింది. దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. చూస్తావా?